వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మనం మరణ శిక్ష వేసుకున్నట్టేనా అని జనం భయపడుతున్న వేళ మహమ్మారి కరోనా మళ్లీ నిద్రలేచింది. దేశంలో ముఖ్యంగా మన పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటకల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇటు తమిళనాడు రాజధాని చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు, కోయంబత్తూర్, తిరుపూర్, ఈరోడ్ జిల్లాలకు చెందిన 14 మందికి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. ఇక సింగపూర్లో కరోనా ఇప్పుడు భయంకరంగా విస్తరించింది. మార్చి 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలోనే 26,000 కేసులు నమోదయ్యాయి. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతిరోజు 260 మంది ఆసుపత్రి పాలవుతున్నారు. గతంలో దేశాన్ని వణికించిన ఒమిక్రాన్ వేరియంట్, దాని ఉప వేరియంట్ గా ఉన్న JN.1 కు 2 సబ్ వేరియంట్స్ వచ్చాయి. KP1, KP2 అనే ఈ 2 వేరియంట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మన దేశంలో కూడా ఈ 2 వేరియంట్లు కనిపిస్తున్నాయని కేంద్రం చెప్తోంది. అయితే KP.2 కేసులు ఇప్పుడు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇండియాలో మొత్తం 324 కేసులుంటే ఇందులో KP2 వేరియంట్స్ 290 కేసులున్నాయి. ఈ కేసులు ఇప్పుడు మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. KP.2 వేరియంట్ ఇప్పుడు మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. పూణే, థానేలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అమరావతి, ఔరంగాబాద్లో తాజాగా మరో 7 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. షోలాపూర్లో 2 కేసులు, అహ్మద్నగర్, నాసిక్, లాతూర్, సాంగ్లీలో 2 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటికి అందుతున్న డేటా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 148 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 నుంచి రూపాంతరం చెందిన KP.2 వేరియంట్ గా గుర్తించారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారిపైన ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్లు, 65 ఏళ్లు వయసు పైబడ్డ వాళ్లు, గర్భిణీలు, ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్న వారిని KP.2 బాగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్నట్టుగా హెచ్చరిస్తున్నారు వైద్యులు. KP.2 నుంచి తప్పించుకోవాలంటే పబ్లిక్ మళ్లీ గ్యాదరింగ్స్ కు దూరంగా ఉండటం, భౌతిక దూరాన్ని పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లపై జరుగుతున్న పరిశోధనలు సామాన్యులను భయపెడుతున్నాయి. కోవిషీల్డ్ తో పాటు కోవాక్సిన్ తీసుకున్న వాళ్లు వాటి దుష్ప్రభావాలు ఎదుర్కోక తప్పదని తాజా స్టడీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటనే భయం మొదలైంది. ఇప్పటికే సింగపూర్, లండన్లలో కరోనా మళ్లీ మొదలవ్వటం, సింగపూర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో సామాన్యుడిలో భయం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.